ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాలన్నారు. 150 కోట్ల రూపాయలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని చుట్టూ 6 గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మార్కెట్ విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తడిస్తే వచ్చే ధర ఏంటి, తడవకపోతే వచ్చే ధర ఏంటి, అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేయించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ, ఎబిలిటీ కంపెనీ రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలుపెట్టారు. మనకి డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కుడియడంగా. నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నా.